బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మధ్య అమెరికా దేశమైన హోండురస్ లో దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పులో మొత్తం 25 మంది మృతి చెందారు. ఉత్తర హోండురస్ లోని ట్యూరిజల్లో మున్సిపాలిటీ పరిధిలోని ఓ తోటలో పనిచేస్తున్న వారిపై సాయుధాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాలుగా ఇక్కడి వ్యవసాయ భూములపై వివాదం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో దుండగులు కాల్పులు చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు గ్వాటెమాలా దేశ సరిహద్దుల్లో పోలీస్ కాన్వాయ్ పై సాయుధాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6 పోలీస్ అధికారులు మృతి చెందారు. వీరంతా స్థానిక గ్యాంగ్లకు వ్యతిరేకంగా చేపట్టిన మిషన్లోని పోలీసులని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ రెండు ఘటనలపై అక్కడి ప్రభుత్వం విచారణ చేపట్టింది. మధ్య అమెరికా దేశమైన హోండురస్ లో దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పులో మొత్తం 25 మంది మృతి చెందారు. ఉత్తర హోండురస్ లోని ట్యూరిజల్లో మున్సిపాలిటీ పరిధిలోని ఓ తోటలో పనిచేస్తున్న వారిపై సాయుధాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాలుగా ఇక్కడి వ్యవసాయ భూములపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో దుండగులు కాల్పులు చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు గ్వాటెమాలా దేశ సరిహద్దుల్లో పోలీస్ కాన్వాయ్ పై సాయుధాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6 పోలీస్ అధికారులు మృతి చెందారు. వీరంతా స్థానిక గ్యాంగ్లకు వ్యతిరేకంగా చేపట్టిన మిషన్లోని పోలీసులని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై అక్కడి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇప్పుడు